కాకినాడ జిల్లా కొవ్వూరు గ్రామంలో వెంచేసిన శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి శుక్రవారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ అమ్మవారు దయ ఉంటే అన్ని అనుకున్నట్లుగా జరుగుతాయన్నారు. తన కుటుంబంలో ఉన్న వారికి అనారోగ్య సమయంలో అమ్మవారి దయ వల్ల ఆరోగ్యవంతులుగా మారారన్నారు. ఆలయానికి విచ్చేసే వారికి అమ్మవారి పూజలు ఏ విధంగా చేయాలో భక్తులకు తెలుపుతామని ఆమె తెలిపారు. అంతేకాకుండా నాకున్న సామాజిక మాధ్యమమైన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం వల్ల భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. దండనాయక అంటే సప్తమాతృపులలో 5వ ఆమె మన వారాహి అమ్మవారు. మోస్ట్ ఎక్కువ అమ్మవారికి ఇష్టమైంది పంచమి అన్నమాట. వారాలు అడుగుతున్నారు కాబట్టి శుక్రవారం ఒకటి, తర్వాత మంగళవారము, ఆదివారం కూడా అమ్మవారిని పూజించుకోవాలి. నేను చేస్తాను నాన్న, శుక్రవారం మంగళవారం ఎక్కువ చేసుకుంటున్నాను, కానీ నాకు తెలియదు చేసుకుంటున్నాను. మీ నూటంత వినాలని మళ్ళీ నేను రాత్రి సమయంలో చేయాలి. రాత్రి సమయం నవరాత్రి పూజలు 11 రోజులు చేసుకున్నామమ్మా. రాత్రి సమయంలో చేసుకున్నాను. ఏదో కాస్త భగవంతుడు ఆ తల్లి దేవాలయం అమ్మవారి చాలా మంది మంది వారాహి కందదీపం కూడా చెప్పానమ్మా. చెప్పారు, పెట్టానమ్మా. ఒకసారి మీరు చెప్పారు. నిజంగా కందదీపం కూడా చాలా మిరాకిల్స్ చేస్తుందండి. నాకు వేలాది మంది వచ్చి చెప్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. కందదీపం కూడా పెట్టుకుని ఆర్థికంగా బాగున్నామని చెప్తున్నారు. మీకు వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలని అనిపించింది అని అడుగుతున్నారు. అదైతే నాకు నిజంగా తెలియదండి. ముందు జన్మలో మరి అమ్మవారితో ఏదైనా అనుబంధం ఉందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఎందుకో అమ్మవారిని గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపించేది. వారాహి అమ్మవారి కోసం. అసలు అమ్మవారు అంటే ఎవరు, వారాహిదేవి ఏ విధంగా పూజించాలి, మనం ఆమెను పూజిస్తే కలిగే ప్రయోజనం ఏంటి, భక్తులకి ఏ విధంగా కష్టాలు తీరుతాయి వారాహి అమ్మవారిని పూజిస్తే అని తెలుసుకోవాలనిపించి బుక్స్ అన్నీ చదవడం, అమ్మవారికి సంబంధించిన బుక్స్ చదవడం, ఆమె శ్లోకాలు, తర్వాత వారాహి అమ్మవారికి సంబంధించిన చరిత్ర చదవడం, వారాహి అమ్మవారికి మిరాకిల్స్ ఉంటాయి కదా, అమ్మవారికి ఆమె చేసిన మిరాకిల్స్ అన్నీ ఎక్కువగా చదవడం, చూడడం, గూగుల్లో సెర్చ్ చేయడం, ఇలా చేస్తూ ఉండేదాన్ని గత కొన్నాళ్ళు. ఆ టైంలో నాకు వారాహి అమ్మవారిని నిత్యము వారాహి నవరాత్రులు వచ్చినాయి అనమాట. ఆ టైంలో నేను ఇంట్లో పెట్టి అమ్మవారిని చిన్న ఫ్రేమ్ కట్టించుకున్నాను. ఇప్పుడంటే ఫొటోస్ మన గుడి దగ్గర దొరుకుతున్నాయి, కానీ ఆ టైంలో మనకు ఫొటోస్ ఇక్కడ ఎక్కడ దొరకవు. అప్పుడు నేను గూగుల్లో అమ్మవారిని డౌన్లోడ్ చేసుకుని ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పూజించడం జరిగింది. ఆ టైంలో మా వారాహి నవరాత్రుల టైంలో మా బ్రదర్కి హెల్త్ బాగాలేదనమాట. నేను ఒక ఇష్యూ, వేరే పర్సనల్ ప్రాబ్లంతో నేను అమ్మవారిని నిలబెట్టుకోవడం జరిగింది. చెప్పాలి అంటే నాకు కష్టాల్లో ఉన్నప్పుడు నేను అమ్మవారి పాదం పట్టుకున్నాను. ఇంకా ఈ కష్టాలు భరించలేక అమ్మవారి పాదం పట్టుకోవడం జరిగింది. సేమ్ టైం అదే టైంలో మా బ్రదర్కి హెల్త్ ఇష్యూ ఒకటి బాగాలేదనమాట. ఆ టైంలో నేను మొక్కుకున్నాను, అమ్మ ఈ బాధ అన్నయ్య భరించలేకపోతున్నాడు, కాబట్టి నీ దయ వలన ఏదైనా ఈ బాధ కనుక తగ్గితే జీవితాంతం నీ పాదం వదిలిపెట్టను, నేను నీ కాశీ కూడా వస్తాను తల్లి అని నేను మొక్కుకున్నాను. అదే సమయంలో మా బ్రదర్ కూడా అనుకున్నాడు అనమాట, అమ్మ నేను చాలా హాస్పిటల్లో తీసుకెళ్ళామన్నమాట, తగ్గలేదు. అప్పుడు నేను పూజ చేస్తున్నప్పుడు మా అన్నయ్య నా పక్కన కూర్చోబెట్టి చేశాను నేను వ్రతం. ఆ టైంలో మా అన్నయ్య అనుకున్నారనమాట, నేను ఈ పూజ ఏదైతే ఉంది, ఈ బాధ ఏదైతే నేను భరించలేకపోతున్నాను తల్లి, నువ్వు స్వచ్ఛమైన దేవత అంటారు కదా, నా బాధను నువ్వు తగ్గిస్తే కనుక నేను నీకు నా ఇంటి పక్కన కొంచెం స్థలం కేటాయించి నీకు గుడి కట్టేస్తాను అనేసి మొక్కుకుంటం జరిగింది. అదే విధంగానే మేము ఏ విధంగా అయితే కోరుకున్నామో అదే విధంగా ఆ రోజు రాత్రి సమయం నుండి ముందు ఉన్న దానికన్నా కూడా కొంచెం బెటర్గా ఉందన్నమాట. మా బ్రదర్కి హెల్త్ తగ్గింది. అలాగే అప్పటికి ఇంకా 4 రోజులు ఉన్నాయి నవరాత్రులు. 4 రోజులు నవరాత్రులు అయ్యేసరికి మొత్తము మేము ఏ విధంగా కోరుకున్నామో అదే విధంగా అమ్మవారు మిరాకిల్ చేశారనమాట. అద్భుతం జరిగింది. ఎలా అంటే మొత్తము హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది తగ్గిపోయిందనమాట. చాలా బాగా అమ్మవారు తగ్గించారు.
ఆ టైంలో మేము మా బ్రదరు మేము గుడి కట్టాలని అనుకున్నాము. గుడి కట్టడం జరిగింది. అయితే అదే సమయంలో మా అమ్మవారు మా కలలో కనిపించి, మీరు ఎవరి దగ్గర కూడా ఎలాంటి ఒక్క పైసా రూపాయి కానీ ఎవరి దగ్గర మీరు తీసుకోవద్దు అని అయితే మాకు కళ రూపంలో చెప్పడం జరిగితే మేము అదే విధంగా చేసామండి. అంతా కూడా మంది కన్స్ట్రక్షన్ కానీ స్థలం కానీ అంతా మన ఓన్ అనమాట. మన ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు. అదేవిధంగా మన విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు మనకి ఇక్కడ వేలాది మందికి భక్తులకి మనం అన్నప్రసాదం కూడా మనమే పెట్టడం జరిగింది. ఆ విధంగా మనకి ఇక్కడ అమ్మవారి పీఠం అయితే రావడం జరిగిందనమాట. అక్కడ నుండి తర్వాత భక్తులు ఒకరుగా 10 మంది 20 మంది 30 మంది వస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను అమ్మవారిని ఏ విధంగా పూజించాను అనే విషయాన్ని నాకు తెలిసిన విధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. అవి చూసి కొంతమంది స్టార్టింగ్లో ఒక 10లో 100లో ఇలా రావడం మొదలయ్యేది. ఆ టైంలోనే అందరూ చెప్తూ ఉండేవారు అనమాట, మాకు కోరికలు తీరుతున్నాయని చెప్తూ ఉండేవారు. నా దగ్గరికి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి మాకు అమ్మవారి వలన ఈ కోరిక నెరవేరింది లేదా ఈ కష్టం తీరింది ఇలా చెప్తూ ఉండేవారు. చెప్తున్నప్పుడు నేను వాళ్ళు మాట్లాడేది రికార్డు చేసేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేదాన్ని. ఏదైతే న్యాచురల్గా వాళ్ళు జరిగిందో అది ప్రజల్లో బాగా కనెక్ట్ అయ్యి ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వారాహి అమ్మవారికి ఉన్నారు. చిన్న విలేజ్ నుండి పెద్ద పెద్ద కంట్రీస్ యూకే, యుఎస్, లండన్, కెనడా, సింగపూర్ ఇలా ఇతర కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా వారాహి అమ్మవారికి భక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ మనం అన్నప్రసాదం పెడుతున్నామంటే 90% పీపుల్ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మనం అన్నప్రసాదం పెడుతున్నాం అనమాట, భక్తుల సహాయ సహకారాలతో. ఇవన్నీ కూడా మీరు నా ఇన్స్టా పేజ్లో చూస్తున్నారు డైలీ. అలాగే ఇక్కడ ఏంటంటే మేమంతా కూడా చాలా ధర్మబద్ధంగా చేస్తున్నాం అనమాట. మేము ఎవరి దగ్గర కూడా పైసా ఆశించట్లేదు ఇప్పటికీ కూడా. మనం ఏంటి అంటే భక్తులందరూ కూడా ఇక్కడ సమానం. భక్తులందరూ కూడా ఇక్కడ వారాహి అమ్మవారి దగ్గర సమానం అంతే తప్ప టికెట్స్ అనేవి పెట్టడం కూడా జరగలేదు. మీరు ఇది గమనించగలరు. మీరు ఏ దేవస్థానాన్ని చూసుకోండి. ఇది నేను చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు. కానీ మన గుడిలో ఎవ్వరికి కూడా సెపరేట్ టికెట్స్ అనేది ఉండదు. ఎక్కడ కూడా మీరు ఈవెన్ మేము కార్ పార్కింగ్ కూడా మేము ఇప్పటి వరకు ఫ్రీగానే ఇచ్చాము. అది కొంచెం ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు. నేను అది కూడా మన ఇన్స్టాలో పోస్ట్ పెడతాను. నేను నెక్స్ట్ కార్ పార్కింగ్ అమ్మవారి దయ వలన ఎక్కడ వస్తుంది అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. అది అమ్మవారు మనకి ఏదైనా అనుగ్రహిస్తే బాగుంటుంది. రాబోయే కాలంలో ఎండోమెంట్కి అయినా అప్పచెప్తారా దేవాలయం? లేదండి, మాకైతే అస్సలు అలాంటి ఆలోచనే లేదు. ఎండోమెంట్కి అప్పచెప్పాలన్న ఆలోచన అయితే లేదు. రాజకీయ నాయకులైనా ఒక పెద్ద పెడితే ఇబ్బంది అయినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ప్రస్తుతానికి అమ్మవారి దైవాలను అలాగేమీ లేదండి. అయితే అలాంటిది ఏమన్నా వస్తే మేము అమ్మవారికే వదిలేస్తాము. అది ఆవిడకి ఎవరి దగ్గర బాగుందన్నది ఆవిడే డిసైడ్ అవుతారు. మేమైతే అంతా కూడా అమ్మవారికి ప్రతి ఒక్క భక్తుడు కూడా సమానంగా ఇక్కడ ఉచిత దర్శనం జరగాలి అనేది మా అభిప్రాయం అనమాట. ఇప్పుడనే కాదు, మా తరాలు మారినా సరే మేము టికెట్ పెట్టడం అనేది జరగదు. అది మాత్రం అవసరమైతే శాసనం కూడా వేయించేస్తాము. అంటే ఇన్ ఫ్యూచర్ మేము ఉండకపోవచ్చు కదా. ఓకే ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండానే చేయిస్తాము. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ సమానం అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అండి, చాలా మంది ఇక్కడ కోరికలు నెరవేరిన తర్వాత భోజనాలు పెట్టడం జరుగుతుంది మన వారాహిపీఠంలో. ఇక్కడ భోజనాలు కూడా మీరు ఇక్కడే పెట్టాలని లేదండి. మీరు వారాహి అమ్మవారి దైవాలను ఎవరికైనా అనుకున్న కోరికలు నెరవేరితే మీరున్న ప్రాంతంలోనే వారాహి అమ్మవారు పేరు చెప్పి, కొవ్వూరు వారాహి అమ్మ పేరు చెప్పుకుని భోజనాలు పెడితే కనుక అది ఒక వీడియో తీసి కనుక భోజనాలు పెట్టింది తీసుకొచ్చి మాకు చూపిస్తే కూడా మనం వారాహి అమ్మవారి చీరని ఇస్తామండి. అది కూడా ఇక్కడ జరుగుతుంది. అలా కూడా చేయొచ్చు. లేదు ఇక్కడే పెట్టాలనుకున్న వాళ్ళ ఇష్టం అండి. అది మనం ఎవరిని కూడా బలవంతం చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ క్యాండిడేట్ మీరు కదండి, మీరని నేను మా బ్రదర్ అండి, మా అన్నయ్య గారు ఉన్నారు. మొత్తం అన్నదానం సంబంధించి అన్నప్రసాద కార్యక్రమం సంబంధించి మొత్తం మా బ్రదర్ చూసుకుంటారు. నేనేంటంటే ఇలా భక్తుల్ని చేయటము, పూజలు చెప్పడము, అందరికీ పూజలు అన్నీ చెప్పడము ఇవన్నీ చూస్తానన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, మనము అమ్మవారికి షెడ్ కూడా వేస్తున్నామండి. షెడ్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అమ్మవారికి సంబంధించి. అదే ఇప్పుడు జరుగుతుందండి. అది కూడా మనం ఉచితంగానే ఇస్తామన్నమాట ఇన్ ఫ్యూచర్లో. ఇక్కడ ఏది కూడా మనీతో ముడిపడైతే ఉండదు. అది మాత్రం ప్రతి ఒక్క రాబోయే కాలంలో ఒక మీరు మెయింటైన్ చేయకపోతే ఇన్వెస్ట్మెంట్కి దేవాదాయ కమిషనర్కి అయినా లెటర్ అయినా రాస్తారా? లేదండి, మాకైతే అసలు మేము అమ్మవారిని మేమే పూజించుకోవాలని అనుకుంటున్నాం. అసలు మేము అది తరాలు మారినా సరే మేము అది చేయాలనుకోవట్లేదు. మరి అది అంతా దైవదీనం. ఓకే సరే.